ఈ కాలంలో బ్రెడ్ జామ్ అంటే ఎంత ఫేమస్ కదా. మరి మా చిన్నప్పుడు మాకు ఇష్టమైన బ్రెడ్ జామ్ రెసిపీని మీతో షేర్ చేస్తారండి. ఇది బ్రెడ్ జామ్ అయితే కాదు, ఒక డిఫరెంట్ రెసిపీ అన్నమాట. పాల నుంచి మీగడ తీసి నాకు తెలిసి ఇలా ఎవరు ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలానే కావాలి, ఇలానే తింటామంటారు. పాల మీద నుంచి మీగడ తీసేసి అందులో కొంచెం షుగర్ ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం మంచి క్రీమీ స్ట్రక్చర్ రావాలి. నాకైతే షుగర్ మెల్ట్ కావటం ఇష్టం ఉండదు కాబట్టి షుగర్ ని లైట్ గా మిక్స్ చేసుకునేసి తినేస్తాను. జొన్న రొట్టెని తీసుకునేసి అప్లై చేసేసుకోండి. మనం తీసుకున్న మీగడ మొత్తం రోల్ చేసేసుకొని తినేసేయండి. ఇంకా అంతే, అమోఘంగా ఉంటుంది. మా చిన్నప్పటి ఒక స్టోరీ చెప్పనా మీ అందరికి. మాకు ఇంట్లో రెగ్యులర్ గా మిల్క్ అయితే ఉంటాయి. మా మమ్మీ ఎవ్రీడే నైట్ రొట్టె చేసినప్పుడు ఒక రొట్టెని తీసి పక్కన పెట్టేసి మార్నింగ్ మీగడ ఎలానో ఉండిపోతుంది కదా, మమ్మీ టిఫిన్ ఏం అవసరం లేదు అని చెప్పేసి నేను మా తమ్ముడు కొట్టుకొని మరి ఇది తినేవాళ్ళం. నాకు తెలిసి మనం యూజ్ చేసే ప్యాకెట్ పాల కంటే అప్పటికప్పుడు గేదె పాల నుంచి వచ్చే మీగడ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది మీ ఫేవరెట్ అవుతుంది. ఇలా తినటం మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.